నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమూర్తులైన శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్ములు కూడా తమ విద్యాబుద్ధులను గురువుల దగ్గరే అధ్యయనం చేశారు. ఇలా ఏ మహనీయుని చరిత్ర చూసినా గురువు అత్యంత కీలక పాత్రను నిర్వహించారు. కలియుగంలో అవతరించిన సద్గురువు, రాజాధిరాజు, యోగిరాజు అయిన శ్రీ షిరిడీ సాయినాథుడు గురువుగానే కాదు, సాక్షాత్తు భగవంతుని అంశగా వెలుగొందుతున్నారు. భక్తులు ఆ స్వామికి మందిర నిర్మాణాలు గావించి 5 పూటలు హారతులు, అభిషేక అర్చనలు చేస్తూ తమ ఐహిక కోర్కెలను, ఆధ్యాత్మిక సంపత్తిని పెంపొందించుకుంటున్నారు. బాబా అనుగ్రహ రుచిని చవిచూసిన వారు ఎందరో మన మధ్య ఉన్నారు. అలాంటి బాబా వారికి ఓ అద్భుత మందిరాన్ని తెలంగాణలోని కోరుట్లలో నిర్మించారు. ఎందరికో ప్రశాంతతను, భక్తిని మదిలో నింపుతున్న కోరుట్ల బాబా మందిర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కోరుట్ల షిరిడీ సాయిబాబా మందిరంలో బాబావారికి భక్తులు చేసే పూజలు, అభిషేకాలు, సేవలు ఎంతో భక్తిభావంతో నిర్వహిస్తారు. కోరుట్ల ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న బాబా మందిరంలో వేంచేసిన స్వామిని దర్శించి మంగళహారతి కార్యక్రమంలో మనము నిమగ్నమవుదాం. అనంత విశ్వంలో నిలిచిన చైతన్య శక్తి స్వరూపమే షిరిడీ సాయిబాబా నిరాకార మూర్తిమత్వం. ఆ మహనీయుని ఆరాధించిన వారికి చిత్తవృత్తులు శాంతిస్తాయి. ఆధ్యాత్మిక శాంతికి, ఆనందానికి, సుఖ సంతోషాలకు నిలయాలు శ్రీ సాయిబాబా మందిరాలు. ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త, ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త. ప్రశాంత వాతావరణంలో శాంతిధామంలా భాసిల్లుతోంది కోరుట్ల షిరిడీ సాయిబాబా మందిరం. యోగ సాధనకు, పవిత్ర భావనలకు సూచనగా రెపరెపలాడే కాషాయ జెండా, ఆకాశాన్ని చుంబించే మందిర గోపురం, చుట్టూ పచ్చని చెట్లు. చూడగానే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది కోరుట్ల సాయిబాబా మందిరం. సాయినాథధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. సాయినాథధామం దర్శనీయ క్షేత్రం, మనసులోని బాధలన్నీ మాయమయే స్థానం. సాయినాథధామం దర్శనీయ క్షేత్రం. చిద్విలాస రూపునిగా స్థిరాసనంపై కూర్చుని తనను నమ్మిన భక్తుల కోసం నిరంతర యోగముద్రలో గోచరించే బాబా సుందర రూపాన్ని దర్శించి ఆనంద పరవశులవుతారు భక్తజనం. చిన్న పెద్ద తేడా లేకుండా ఆ సాయినాథునికి మ్రొక్కుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో గల దృశ్యాలు నయన మనోహరంగా కనిపించడమే కాకుండా బాబా భక్తులకు గల భక్తికి, విశ్వాసానికి మచ్చుతునకల్లా కనిపిస్తాయి.
బాబావారికి గొడుగును పట్టి నీడనిస్తున్న తాత, ఆ సుందర దృశ్యాన్ని తిలకిస్తున్న మనవడు. ఆహా, ఎంత ఆనందంగా ఉందో చూశారా? అలాగే బాబావారు సశరీరులుగా ఉన్నప్పుడు పూల చెట్లకు నీరు పోసి పెంచిన పుష్పవనాన్ని తలపించే రీతిలో చెట్లకు కుండలతో నీరు పోస్తున్న దృశ్యం, నిలువెత్తు బాబావారి రూపం మందిరాన్ని చేరిన భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. విశాల ప్రాంగణంలో గల షిరిడీ సాయిబాబా మందిరంలో బాబావారు ఆచరించి చూపిన ఎన్నో విశేష అంశాలను చక్కగా రూపొందించారు. బాబావారి గురుస్థాన్కు ప్రత్యేక మందిరాన్ని నిర్మించి గురు భక్తిని, గురువు యొక్క ఆవశ్యకతను భక్తులకు విశదపరిచేలా ఏర్పాటు చేశారు. అలాగే బాబావారు ఎంతో ఇష్టపడే అన్నదాన కార్యక్రమాన్ని జ్ఞప్తికి తెచ్చేలా బాబావారు చేతితో అన్నం కలుపుతున్న దృశ్యం మరెన్నో ఈ కోరుట్ల మందిరంలో మనం చూడవచ్చు. బాబావారికి అభిషేకాలను ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారు. భక్తులచే స్వయంగా జరిపే పంచామృత అభిషేకాలు కనులారా తిలకించి తరిస్తారు ఇక్కడి భక్తులు. ఆ తర్వాత జరిగే అలంకరణ, హారతి కడు రమణీయంగా, మనోహరంగా ఉంటుంది. బాబా హారతులు ఆనాటి మహారాష్ట్ర భక్తులు వచ్చిరాని మరాఠీ భాషలో రచించిన హారతులను నేటికి సభక్తికంగానే పఠిస్తారు. భాష కంటే భావన ప్రాధాన్యం అన్న రీతిలో ఆ దేవుణ్ణి కీర్తించే తీరు హృదయంగా ఉంటుంది. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आरती साई बाबा सौख्यदातार जीवा चरण रजतहि द्यावासा विसावा भक्ता विसावा। आरती साई बाबा। బాబావారికి సమర్పించే హారతి ఆనందదాయకం. బాబావారికి అర్పించిన మహానైవేద్యాన్ని భక్తులు స్వీకరించి ఆనందిస్తారు. బాబా దర్శనార్థం విచ్చేసిన భక్తులు బారులు తీరి బాబా దర్శనం కోసం, పాదస్పర్శనం కోసం తమ వంతు కొరకు వేచి ఉండి శిరమును బాబా పాదాలకు ఆనించి మ్రొక్కుతారు. ఆ భక్తిభావన చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరిలో తన్మయత్వాన్ని కలిగిస్తుంది. వయోవృద్ధులు, యువతీ యువకులు సామూహికంగా చేసే భజనలు, పారాయణాలు ఓ ప్రత్యేక మందిరంలో ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేశారు. నిరంతర అగ్నిహోత్రునిలా వెలిగే ధునిలాంటిది మానవ మనసు. అలాంటి మనసున కోటాను కోట్ల ఆలోచనల అలల మధ్యన నలిగి కృషించిన మానవ దేహానికి ఊరట కలిగించే ప్రక్రియే ఈ భజనలు, పారాయణలు, అర్చనలు. బాబా సన్నిధిలో ఆదమరచి ఆనందంలో పరవశింపచేసే ఆధ్యాత్మిక స్థావరాలే బాబా మందిరాలు. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమః. బాబావారు సశరీరులుగా ఉన్న రోజుల్లో మాటల కంటే తన చేతల చేత తత్వబోధన చేసేవారు అన్నది విదితమే. అలాంటి దృశ్యాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి. వాటిలో ప్రధానంగా గోచరించేది అన్నదాన కార్యక్రమం. అన్ని దానములలోకి అన్నదానము మిన్న అన్న సత్యాన్ని ఎలుగెత్తి చాటిన బాబావారు స్వయంగా అన్నప్రసాదాన్ని తయారు చేసి తన భక్తులకు పెట్టేవారన్నది తెలిసిందే. దానికి నిదర్శనంగా అన్నం కలియబెడుతున్న బాబావారి భారీ విగ్రహం చూపరులను ఆకర్షిస్తుంది. దేవాలయం ఆధ్యాత్మికతతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆపద్బంధు అన్న సంచార వైద్యశాలను, ఆర్తుల అవసరానికి అంబులెన్స్ సహాయం, మందుల పంపిణీ లాంటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టారు. బాబావారి మందిర ప్రాంగణంలో గల హాలులో వృద్ధులు, భక్తులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
బాబా మందిర సమీపంలో గల నదీ ప్రవాహం, పొడవాటి వంతెన యాత్రికులకు, సందర్శకులకు కొత్త ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. నదీ స్నానం చేయాలనుకునే భక్తులకు, తీర్థయాత్రా ఫలాన్ని ఆశించే జిజ్ఞాసులకు ఈ నదీ ప్రవాహం ఓ చక్కని అవకాశాన్ని కలిగిస్తుంది. మనుషులకే కాదు, పక్షులకు సైతం జలకాలాడే సౌకర్యం, ఆనందం ఇక్కడ దొరుకుతుంది. విశాల ప్రాంగణంలో నిర్మించిన షిరిడీ సాయిబాబా మందిరంలో ఎన్నో విశేష అంశాలు గోచరిస్తాయి. ఆ విశేషాలను మనము కనులారా దర్శించుకుందాం. జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవాం భూదిమగ్నాన్వితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం. సదా సత్స్వరూపం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎత్తైన వటవృక్షాలు, నింబవృక్షాలు, వాటి నీడన నివసించే భక్తులు, పశుపక్ష్యాదులు ఎంతో కోలాహలంగా కనిపిస్తుంది. ఆకాశాన్నుండి కిందికి జారిన మర్రి ఊడలు, పక్కనే బాబావారు చేతితో అన్నం కలుపుతున్న దృశ్యం చూపరులను ఎంతగానో ఆనందపరుస్తుంది. బాబా మందిర ప్రాంగణమంతా పచ్చని చెట్లతో, బాబావారి మనోహర దృశ్యాలతో, భక్తులు జరిపించుకునే వాహన పూజలు, సందడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. కోరుట్లలోని షిరిడీ సాయిబాబా మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గ్రామస్తులు, ఆధ్యాత్మిక సేవకులు, దాతల సహాయ సహకారాలతో సంచార అంబులెన్సును అందుబాటులో ఉంచి మందులు, డాక్టర్ల సేవలను అందిస్తున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారు బాబా మందిరానికి వచ్చి ఎంతో విశ్వాసంతో అర్చనలు, పూజలు జరిపించుకుంటారు. వచ్చిన భక్తులు కాస్త ప్రశాంత చిత్తంతో ధ్యానం చేసుకుని ఆనందిస్తారు. కోరుట్లలో వేంచేసిన షిరిడీ సాయిబాబా మందిరంలో ఎన్నో పూజా కార్యక్రమాలు సంవత్సరం పొడవునా నిర్వహిస్తారు. కోరుట్లకు సమీపంలో గల ఓ అద్భుత శివాలయాన్ని తప్పక దర్శించుకుంటారు భక్తులు. శ్రీ నగరేశ్వర స్వామి ఆలయం అన్న పేరున విశేషాంశాలతో ఉన్న ఆ శివాలయ దర్శనం కూడా చేద్దాం.
కోరుట్ల సాయిబాబా మందిరానికి వెళ్లే దారిలో ఓ అద్భుతమైన శివాలయ దర్శనాన్ని చేసుకోవచ్చు. అదే నగరేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ముందు భాగాన గల ధ్వజస్తంభం ఎంతో పురాతనమైనది, అంతకన్నా మించి విశేషమైనది. ఈ గ్రామంలో గల 108 గోత్రీకుల కుటుంబాల వారు శాస్త్రానుగుణంగా ఈ నగరేశ్వర స్వామి వారి గుడిని నిర్మించి ఎంతో అరుదైన ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తంభంపైకి 4 ఎక్కి ఊగినా అలా ఊగుతుంది. కానీ సుమారుగా 350 సంవత్సరాల క్రితం కాకతీయుల వంశంలో వైశ్యుల గోత్రాలు 100 గోత్రాలుంటే ఒక గోత్రము తక్కువ ఉందని చెప్పేసి కాశీ నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం చేత ఈ ఆలయం పేరు నగరేశ్వర ఆలయం అని ప్రసిద్ధి చెందింది. దీనజన బాంధవుడు, సద్గురువు, యోగిరాజు అయిన శ్రీ షిరిడీ సాయిబాబా వారి కృపకు పాత్రులైన వారు ఎందరో దేశ విదేశాలలో, ప్రధానంగా కోరుట్లలో ఉన్నారు. ఆ బాబా కరుణను మనము పొందుదాం. ఆ నగరేశ్వరుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. కోరుట్ల శ్రీ షిరిడీ సాయిబాబా వారి కరుణ, శ్రీ నగరేశ్వర స్వామి వారి కృప మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.